నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ. ఫిబ్రవరి మాసంలో 11వ తారీఖు దగ్గర నుంచి 20వ తారీఖు దాకా ఏ విధంగా కనబడుతోంది ద్వాదశ రాశుల వాళ్ళకి? వాళ్ళు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? అసలు గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ ఏం చెబుతూ ఉన్నాయి? ఎక్కడెక్కడికి ఏ గ్రహాల యొక్క ట్రాన్సిట్ జరగబోతోంది? ఫిబ్రవరి మాసం స్టార్ట్ అయిన తర్వాత బుధగ్రహ సంచారం అనేటువంటిది 4వ తారీఖు దాటిన తర్వాత కుంభరాశిలోకి వెళ్ళిందండి. 6వ తారీఖు తర్వాత శుక్రుడు అనేటువంటి ఆయన కుంభరాశిలోకి వెళ్ళారు. తర్వాత 13వ తారీఖు కుంభ సంక్రమణము 13వ తారీఖున పట్టబోతోంది. ఆ రోజు ఏ వారం అవుతుంది? శుక్రవారము ఏకాదశి అవుతుంది. ఆ రోజున ఎక్కడికి కుంభరాశిలోకి వెళ్ళబోతున్నారు. 15వ తారీఖు 16 అయిపోయిన తర్వాత 17, 18, 19 తారీఖుల్లో మళ్ళీ పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ ఉంది. ఎందుకంటే కుంభరాశుల్లో ఈ యొక్క 5 గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఉంటుంది కాబట్టి ఏ ఏ గ్రహాలు? రాహు కావచ్చు, చంద్రుడు కావచ్చు, తర్వాత రవి కావచ్చు, బుధుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు. కుజుడు 23 దాకా మరి మారరు కాబట్టి ఆ కుజుడు అనేటువంటి ఆయన మిస్ అయ్యారు. ఈ 5 గ్రహాల యొక్క ట్రాన్సిట్ వల్ల సరిగ్గా అమావాస్యకి తగులుతూ మాఘమాసంలో వచ్చే అమావాస్యకి తగులుతూ పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది కుంభరాశిలో పట్టబోతోంది. సో ఇది ఖచ్చితంగా ఏదో ఒక విపత్తు అనేటువంటిది తీసుకొచ్చే అవకాశాలు కూడా సృష్టికి ప్రపంచానికి ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకు అంటే అమావాస్య నాడు కలయికతో పంచగ్రహ కూటమి పట్టడం, రవి అనేటువంటి ఆయన శని యొక్క ఇంట్లో ఉండడం. బాగా గమనించండి, రాహు అనేటువంటి ఆయన కూడా అక్కడే ఉన్నారు. సో రాహు అనేటువంటి ఆయన ఏ పరిస్థితినైనా కొద్దిగా తీవ్రతరం చేస్తారనమాట. ఖచ్చితంగా ఈ గాలికి సంబంధించినటువంటి మళ్ళీ వైరస్లు కానీ ఏదన్నా వాటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పచ్చు. పంచగ్రహ కూటమికి సంబంధించి ఏ ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోందో నేను నెక్స్ట్ మళ్ళీ వచ్చే వీడియోస్లో సిరీస్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు అయితే 11 దగ్గర నుంచి 20వ తారీఖుల్లో ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయో మనం చూద్దామండి. మరి ద్వాదశ రాశుల్లో కన్యా రాశి వాళ్ళకి ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, అక్కడ అసలు ఎలాంటి గ్రహాలు అనుకూలిస్తున్నాయి, అసలు బాగుందా లేదా, ఈ ట్రాన్సిట్లు అనేటువంటివి ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి మనం చూస్తే కన్యా రాశి వాళ్ళకి చాలా బాగుంటుందండి. గ్రోయింగ్ అని చెప్పచ్చు. ఎందుకంటే 13వ తారీఖు తర్వాత రవి 6వ స్థానంలోకి ఎంటర్ అవుతారు. 6వ స్థానంలోకి ఎంటర్ అయిన రవి ఏం చేస్తారు? ఇప్పటిదాకా లేనటువంటి మీ పెర్ఫార్మెన్స్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే బికాస్ 6th అంటే డైలీ రొటీన్. మీ డైలీ రొటీన్లో మీరు డైలీ చేసేటువంటి పనుల్లో ఇంకా మోర్ ఫోకస్డ్, ఇంకా మోటివేషన్తో ఇంకా పనిచేస్తారనమాట. తర్వాత 12th లార్డ్ అండి, అంటే లాస్ అయినటువంటి కోల్పోయిన జాబ్, ఎవరైతే జాబ్ లేదని బాధపడుతూ జాబ్ నేను పోగొట్టుకున్నానని బాధపడుతూ ఉంటారో వాళ్ళకి కూడా మళ్ళీ జాబ్ ఎప్పుడు వస్తుందండి? 13వ తారీఖు తర్వాత కనబడుతుంది. అంతేకాదు ఇంతకుముందు మీద బెటర్ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది కూడా కనబడుతుంది. 6వ స్థానంలో రవి అనుకూలంగా ఉండడం వల్ల ఇంకేం ఫలితాలు ఉంటాయి? దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఉపశమనం కనబడుతుంది. మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది, ఒక మంచి మెడిసిన్ దొరుకుతుంది. దానివల్ల మీరు హ్యాపీగా ఉంటారు. పనులన్నీ హ్యాపీగా పూర్తవుతుంటే అంతకంటే ఆనందం ఏముందండి? అది జరుగుతుంది. అయితే 6వ స్థానంలో బుధగ్రహ సంచారం ఆల్రెడీ అనుకూలంగా ఉంది. ఈ 10 రోజుల్లో ఆ బుధుడు అనుకూలించడం వల్ల ఏం జరుగుతుందండి? కెరీర్ గ్రో అవుతుంది. ఎందుకు కెరీర్ గ్రో అవుతుంది? కన్యారాశి వాళ్ళకి 1st అండ్ 10th లార్డ్ రాజయోగకారకుడు అండి కన్యారాశి వాళ్ళకి బుధుడు. మీరు అందుకే కన్యారాశి వాళ్ళు ఎస్పెషల్లీ నేను పచ్చ పెట్టుకోవాలని చెప్తాను. గ్రీన్ స్టోన్ చాలా మంచిదన్నమాట. విష్ణు సహస్రనామ పారాయణ చేసిన, గణపతి యొక్క ఆరాధన చేసిన కన్యారాశి వాళ్ళకి రాజయోగం. అలాంటి బుధుడు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నారు అంటే మీ కెరీర్లో మీ గ్రోత్ పెరగబోతోంది. మీకు వచ్చే ఇన్కమ్ కంటే ప్యాసివ్ ఇన్కమ్ లాగా ఇంకొక ఇన్కమ్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. బట్ ఇన్కమ్ అనేటువంటి మాట అంతగా ఎక్కువగా స్ట్రెస్ కూడా చేయకూడదండి. ఎందుకు? 2nd లార్డ్ అయినా మళ్ళీ శుక్రుడు బాగాలేదు. దానివల్ల ఏంటి? రావాల్సిన డబ్బులు కొంచెం పెండింగ్ పడతాయి. మీకు వస్తాయి కానీ కొద్దిగా పెండింగ్ పడవచ్చు. బట్ మీ సంపాదన మాత్రం పెరుగుతుంది. మీ సంపాదన పెరుగుతుంది, బట్ మీ దాకా రావడానికి కొంచెం టైం పడుతుంది. కొద్దిగా గ్రహించండి. పంచమంలో కుజగ్రహ సంచారం కనబడుతుందండి. ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఎప్పుడు సాల్వ్ అవుతుంది అంటే 23 తర్వాత. ఈ 10 రోజుల్లో అయితే కుజుడు మీకు అనుకూలించరు. 23వ తారీఖు తర్వాత 6వ స్థానంలోకి వెళ్ళిన తర్వాత ఇంకొక ప్రాపర్టీ, ఏదైనా హౌస్ కొనడం, ఏదైనా వాహనాలు కొనుక్కోవడం, లేకపోతే ఇంకా బాగా సంపాదించాలని పరిగెత్తడం, కెరీర్ బిల్డ్ చేసుకోవడం, ఇలాంటివి చాలా బాగుంటాయి అన్నమాట. అయితే 6వ స్థానంలోనే రాహు కూడా అనుకూలంగా ఉన్నారు. ఈ రవి బుధులు 6వ స్థానంలో పట్టి బుధ ఆదిత్య యోగాన్ని ఇస్తున్నారని మీరు బాగా గ్రహించాలి. 6వ స్థానంలో రవి బుధులు కలిసి బుధ ఆదిత్య యోగం, పదవీ యోగం, అధికార యోగం అనేటువంటిది కనబడుతుంది. ఎక్కడైతే పని చేస్తారో అక్కడ ప్రమోషన్ వస్తుంది కన్యారాశి వాళ్ళకి 13వ తారీఖు దాటిన తర్వాత. ఆ యోగాన్ని మిస్ చేసుకోవద్దు. తర్వాత శుక్రబలము అనేటువంటిది అనుకూలంగా లేదు అంటే దీనివల్ల ఏం చేయాలి? శుక్రుడి యొక్క బలాన్ని పెంచుకోవడం కోసం శుక్రవారము బొబ్బర్లు దానంగా ఇవ్వండి. శుక్రబలం వీక్గా ఉండడం వల్ల మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, లవ్ ప్రాబ్లమ్స్ కనబడుతూ ఉంటాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కనబడుతూ ఉంటాయి, తెలియనటువంటి ఈ యాంగ్జైటీ,
రెస్ట్ ఉండదన్నమాట. బాడీకి విపరీతమైనటువంటి ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. ఆ రకంగా ఎక్కువగా చూస్తుంటారు. సప్తమంలో శనిగ్రహ సంచారం అనేటువంటిది పర్వాలేదు, మిశ్రమంగా ఉంది. దానివల్ల పెద్దగా ప్రాబ్లం ఏమీ లేదు. బట్ మీరు పడినటువంటి కష్టానికి తగ్గ గుర్తింపు, ప్రతిఫలం ఆ శని ఖచ్చితంగా ఇస్తారు. దశమంలో గురుడు సంచారం చేస్తూనే వక్రగతిలో ఉండడం వల్ల, భాగ్యాన్ని చూడడం వల్ల ముఖ్యంగా చెప్పాలి అంటే ఎంతో కొంత డబ్బు ఆదాయం పెరుగుతుంది. మార్చి 15వ తారీఖు తర్వాత వక్రగతి తొలగిపోయి ఇంకా మంచి గ్రోత్ అనేటువంటిది గురువు అనేటువంటి ఆయన మీకు ప్రసాదిస్తారు. అది చాలా బాగుంది. 12వ స్థానంలో కేతు, స్పిరిచువాలిటీ పెరుగుతుంది. భగవత ఆరాధన, తీర్థయాత్రలు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇది 10 రోజుల్లో మాత్రమే కాదండి, ఈ సంవత్సరం మొత్తము కూడా నవంబర్ 25వ తారీఖు దాకా కేతువు మీకు 12వ స్థానంలోనే ఉంటారు. కాబట్టి ఈ లోపల ఎప్పుడైనా జరగచ్చు. బట్ కన్యారాశి వాళ్ళకైతే ఈ 10 రోజుల్లో గ్రోయింగే తప్ప ఎక్కడా కూడా ప్రాబ్లం లేదు. మీరేమీ టెన్షన్ పడక్కర్లేదు. జాబ్ లేదండి అని బాధపడుతూ కింద కమెంట్స్ రూపంలో ఎవరైనా తెలియజేస్తున్నా మీకు గుడ్ న్యూస్ అండి, ఖచ్చితంగా వస్తుంది. ప్రమోషన్ వస్తుంది, ఆరోగ్యం చక్కబడుతుంది, డబ్బు మిగులుతుంది, వస్తాయి. ఇలాంటివన్నీ కూడా ఈ మాసంలో కనబడబోతున్నాయి. సో కన్యారాశి వాళ్ళు ఎస్పెషల్లీ ఇందాక నేను చెప్పినట్టుగా గ్రీన్ స్టోన్ ధరించండి, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, బుధవారం శుక్రవారం ఎక్కువగా దైవ ఆరాధన ఎక్కువగా పెంచండి. మంచి శుభ ఫలితాలు అనేటువంటివి కనపడతాయి. ఒకవేళ మీరు వీడియో చూసేటప్పటికే ఫిబ్రవరి 15వ తారీఖు ఇంకా పూర్తవ్వకపోతే మీరు చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినమున కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రము అనేటువంటిది చేయబడుతుంది. ఎక్కడ అంటే హైదరాబాద్ నగరంలో. ఏమేం చేస్తారు దాంట్లో అంటే లక్ష్మీ గణపతి హోమం, స్వామివారికి ముఖ్యంగా చెప్పాలంటే మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చన, అమ్మవారికి కుంకుమార్చన, కమలాత్మిక యంత్రార్చన, దశమహావిద్యా సాధన అండి. రాజశ్యామల, జాబు లేని వాళ్ళకి రాజకీయాల్లో అభివృద్ధి చెందడానికి, పేరు ప్రఖ్యాతులు రావడానికి రాజశ్యామల హోమం అనేటువంటి జరుగుతుంది. తర్వాత సుదర్శన హోమం, నాగదోషాలు, సర్పదోషాలు, దృష్టి లేకపోతే చాతబడులు, ప్రయోగాలు ఏమున్నావన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. తర్వాత శ్రీరుద్ర హోమం అండి. దీనివల్ల గురుబలం పెరుగుతుంది, రాహు యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరైనా సరే మీరు ఎక్కడున్నా, విదేశాల్లో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఎక్కడున్నా హైదరాబాద్ రావాలి అనుకున్న వాళ్ళు వచ్చి స్వయంగా హోమాది క్రతువుల్లో పాల్గొనండి. రాలేని పక్షంలో కనీసం ఆన్లైన్లోనో, వీడియో కాల్లోనో, వీడియోస్ రూపంలోనో దర్శనం చేసుకోండి. మీ గోత్రనామాల మీద నేను ఖచ్చితంగా చేయిస్తాను. చేసిన తర్వాత మాత్రం 2026 అద్భుతమైన శుభ ఫలితాలు చూస్తారు.